హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టీ జోన్ ఛానల్. సో మనకి ఇండియన్ టెక్స్టైల్ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ద్వారా వివిధ రకాల ఉద్యోగాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. సో ఈ నోటిఫికేషన్స్ కి ఇండియన్ సిటిజన్స్ అయినటువంటి మెయిల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా ఈ జాబ్స్ కి అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది. అలాగే ఆల్ ఓవర్ ఇండియా వైడ్ గా ఉన్నటువంటి 19 బ్రాంచ్లలో మనకి ఉద్యోగం చేసేటువంటి అవకాశం లభించింది. సో ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి ఇంపార్టెంట్ డేట్స్ కావచ్చు, అలాగే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కావచ్చు, శాలరీ డీటెయిల్స్ కావచ్చు, ఎగ్జామినేషన్ ప్రాసెస్ కానీ తదితర వివరాలని వీడియో ద్వారా తెలుసుకున్నటువంటి ప్రయత్నం చేద్దాం. నోటిఫికేషన్ వివరాలు గమనించినట్టయితే మనకి ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్టర్ ఆఫ్ టెక్స్టైల్స్ సంబంధించినటువంటి అనుబంధ సంస్థ అయినటువంటి ద కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ద్వారా ఈ ఉద్యోగాలు అనేటి సంబంధించిన నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. సో ఇవన్నీ పర్మనెంట్ జాబ్స్. ఇవన్నీ నోటిఫికేషన్ సంబంధించినటువంటి ఇంపార్టెంట్ డేట్స్ గమనించినట్టయితే మనకి ఆన్లైన్ రిజిస్ట్రేషన్స్ మనకి ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి 12th జూన్ నుండి అవకాశం ఉన్నది. అలాగే లాస్ట్ డేట్ గమనించినట్టయితే మనకి 2nd జూలై వరకు ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి అవకాశం ఉన్నది. సో అన్ని ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ దానికి సంబంధించినటువంటి వెబ్సైట్ అడ్రస్ కూడా గమనించవచ్చు. మనం www.cot.crot.org.in ఈ వెబ్సైట్ ద్వారా మనకి ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. అలాగే మనకి ఆన్లైన్లో రిటర్న్ టెస్ట్ కండక్ట్ చేయడం ద్వారా మాత్రమే మనకి ఒక జాబ్స్ అయితే సెలెక్ట్ చేయడం జరుగుతూ ఉంది. సో ఎటువంటి ఇంటర్వ్యూ లేకుండానే కేవలం ఒక రిటర్న్ టెస్ట్ ద్వారా మనకి ఈ యొక్క జాబ్స్ని సెలెక్ట్ చేయడం జరుగుతూ ఉంది. సో ఇక ఎలిజిబిలిటీ కండిషన్ గమనించినట్టయితే ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ రకాల ఉద్యోగాలు అయితే భర్తీ చేయడం జరుగుతూ ఉంది. సో దానిలో భాగంగా అసిస్టెంట్ మేనేజర్, అలాగే అసిస్టెంట్ మేనేజర్ అఫీషియల్ లాంగ్వేజ్ అని, మేనేజ్మెంట్ ట్రైన్ సంబంధించినటువంటి ఉద్యోగాలు, మరియు జూనియర్ కమర్షియల్ ఎగ్జిక్యూటివ్, అలాగే జూనియర్ అసిస్టెంట్ సంబంధించినటువంటి ఉద్యోగాలు అయితే నియామకం చేయడం జరుగుతూ ఉంది. సో అన్ని జాబ్స్ కూడా దాదాపు ఇక్కడ ఏజ్ లిమిట్ అనేది, అలాగే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది డిఫరెంట్గా ఇవ్వడం జరిగింది. సో 1 by 1 మనం చెక్ చేద్దాం. సో ఎలిజిబిలిటీ ఎనీ నేషనల్ క్యాండిడేట్స్ అయితే ఈ జాబ్స్కి అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది. అలాగే మినిమం ఏజ్ వచ్చేసి 18 years క్రాస్ అయినటువంటి క్యాండిడేట్స్ అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ సో మనకి అసిస్టెంట్ మేనేజర్ లెవెల్ పోస్ట్కి 32 years వరకు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది. అలాగే మేనేజ్మెంట్ ట్రైనింగ్ సంబంధించినటువంటి పోస్టులకు వచ్చేసి మనకి 30 years వరకు అప్లై చేసుకోవడానికి అవకాశం ఇవ్వడం జరిగింది. ఇక జూనియర్ కమర్షియల్ ఎగ్జిక్యూటివ్స్ మరియు జూనియర్ అసిస్టెంట్ పోస్ట్కి సంబంధించి 30 years వరకు మనకి అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది. సో దాంతో పాటు అడిషనల్గా ఇక్కడ మనకి ఏజ్ రిలాక్సేషన్ అనేది కూడా ఉంటుంది. యాజ్ ఫర్ కేటగిరీ వైజ్గా మనకి SC ST క్యాండిడేట్స్కి వచ్చేసి 5 years ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ 18 to 28 అంటే మనకి 33 years వరకు కూడా మనకి SC ST క్యాండిడేట్స్ అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది. అలాగే ఓబీసీ క్యాండిడేట్స్కి వచ్చేసి 3 years మనకి ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఇక PWD ఫిజికల్ డిసేబుల్ క్యాండిడేట్స్ కూడా 10 years మనకి ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ శాలరీ డీటెయిల్స్ గమనించినట్టయితే మనకి అసిస్టెంట్ మేనేజర్ లెవెల్ పోస్ట్కి 40,000 నుంచి 1,40,000 వరకు బేసిక్ పే స్కేల్ ఉంది. అలాగే అసిస్టెంట్ మేనేజర్ ట్రైనీ సంబంధించినటువంటి పోస్టులు గమనించినట్టయితే 30,000 నుంచి 1,20,000 పర్ శాలరీ ఉంది. ఇక జూనియర్ కమర్షియల్ ఎగ్జిక్యూటివ్ కావచ్చు, అలాగే జూనియర్ అసిస్టెంట్ సంబంధించినటువంటి పోస్టులు గమనించినట్టయితే బేసిక్ పే వచ్చేసి 22,000 నుంచి 90,000 వరకు మనకి బేసిక్ పే ఉంది. సో ఇది కేవలం బేసిక్ పే మాత్రమే. ఇంకా ఇతర అలవెన్సెస్ కలుపుకున్నట్టయితే ఈజీగా మనకి మోర్ దెన్ 35,000 మనకి శాలరీ పొందేటువంటి అవకాశం ఉంటుంది. సో ఎందుకంటే ఇవన్నీ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కనుక అలవెన్సెస్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. HRA కావచ్చు, ఇంకా ఇతర అలవెన్సెస్ కానీ కలుపుకున్నట్టయితే శాలరీ కూడా దాదాపు 35,000 పైనే శాలరీ పొందేటువంటి అవకాశం ఉంటుంది. సో ఇక ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ గమనించినట్టయితే సో ఒక్కొక్క పోస్ట్కి ఒక్కో రకమైనటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అని అడగడం జరిగింది. అలాగే వర్క్ ఎక్స్పీరియన్స్ కూడా అడగడం జరిగింది. సో ఇక్కడ నేను జూనియర్ ఎగ్జిక్యూటివ్ మరియు జూనియర్ అసిస్టెంట్ సంబంధించినటువంటి పోస్ట్ సంబంధించినటువంటి క్వాలిఫికేషన్ అనేది డిస్కస్ చేయబోతున్నాను. ఇక్కడ జూనియర్ కమర్షియల్ ఎగ్జిక్యూటివ్ పోస్ట్ గమనించినట్టయితే మనకి ఓవరాల్ 112 వేకెన్సీస్ ఉన్నాయి. సో దాని ప్రకారం మనకి ఇక్కడ రెగ్యులర్ అలాగే బ్యాక్లాగ్ పోస్టులు గమనించినట్లయితే ఓవరాల్ గా 120 వేకెన్సీస్ అవైలబుల్ ఉన్నాయి. సో ఇక్కడ ఏజ్ లిమిట్ మనం ఇందాక గమనించాం 18 to 30 years. సో అలాగే SC ST వాళ్ళకి 5 years ఎక్స్ట్రా ఉంటుంది, మరియు ఓబీసీ క్యాండిడేట్స్ కి 3 years అనేది ఏజ్ లిమిట్ ఎక్కువ ఉంటుంది. సో
సో ఈ పోస్ట్‌లకి స్పెషల్ క్వాలిఫికేషన్ వచ్చేసి మనకి బీఎస్సీ అగ్రికల్చర్ కంప్లీట్ చేసినటువంటి క్యాండిడేట్స్ ఎవరైనా ఈ జాబ్స్‌కి అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది. సో వితిన్ 50% మార్క్స్ గాని, అలాగే ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్, ఫిజికల్ డిసేబుల్డ్ క్యాండిడేట్స్ అయితే 45% మార్క్స్ తోటి పాస్ అయినటువంటి క్యాండిడేట్స్ ఎవరైనా ఈ జాబ్‌కి అప్లై చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ జూనియర్ అసిస్టెంట్ పోస్టులు గమనించినట్టయితే ఇక్కడ 2 డిఫరెంట్ పోస్టులు అనేది ఇవ్వడం జరిగింది. ఒకటి జనరల్ పర్పస్ తీసుకున్నారు. అలాగే అకౌంట్ పర్పస్ కూడా. సో ఇంకొకటి హిందీ ట్రాన్స్‌లేటర్ అనేది సెపరేట్ పోస్ట్ అనేది తీసుకోవడం జరిగింది. సో ఇక్కడ జూనియర్ అసిస్టెంట్ జనరల్ కేటగిరీ సంబంధించి మనకి ఓవరాల్‌గా 20 వేకెన్సీస్ అయితే అవైలబుల్ ఉన్నాయి. సో దాంట్లో కేటగిరీ వైస్‌గా మనం ఇక్కడ గమనించొచ్చు స్క్రీన్‌లో. ఎస్సీ వాళ్ళకి ఎంత, ఎస్టీ క్యాండిడేట్స్‌కి ఎంత, ఓబీసీ కేటగిరీ వైస్‌గా. సో ఈ జాబ్ కూడా మనకి ఏజ్ లిమిట్ వచ్చేసి 30 ఇయర్స్ వరకు ఉన్నటువంటి క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు. అలాగే బీఎస్సీ అగ్రికల్చర్ ఈ పోస్ట్ కూడా మనకి బీఎస్సీ అగ్రికల్చర్ ఫ్రమ్ ఎనీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ. జూనియర్ కమర్షియల్ ఎగ్జిక్యూటివ్ పోస్ట్‌కి, అలాగే జూనియర్ అసిస్టెంట్ జనరల్ పర్పస్ సంబంధించినటువంటి పోస్ట్‌లకి బీఎస్సీ అగ్రికల్చర్ డిగ్రీ కంప్లీట్ చేసిన వారు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది. అలాగే జూనియర్ అసిస్టెంట్ అకౌంట్ సంబంధించినటువంటి పోస్ట్ గమనించినట్టయితే మనకి బీకామ్, డిగ్రీలో బీకామ్ పూర్తి చేసినటువంటి అభ్యర్థులు ఎవరైనా ఈ జాబ్స్‌కి అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది. ఇక్కడ పాస్ పర్సెంటేజ్ కూడా మనకి చాలా తక్కువగా ఇవ్వడం జరిగింది. సో 50% మార్క్స్ అయితే జనరల్ క్యాండిడేట్స్‌కి, 45% మార్క్స్ వచ్చేసి మనకి ఎస్సీ, ఎస్టీ అండ్ అలాగే ఫిజికల్ డిసేబుల్డ్ క్యాండిడేట్స్‌కి ఇవ్వడం జరిగింది. సో ఇక హిందీ ట్రాన్స్‌లేటర్ పోస్ట్ గమనించినట్టయితే ఎవరైతే హిందీలో గ్రాడ్యుయేటెడ్ హిందీ విత్ ఇంగ్లీష్ యాస్ వన్ ఆఫ్ ద సబ్జెక్ట్స్, అంటే డిగ్రీలో హిందీ మరియు ఇంగ్లీష్ వన్ ఆఫ్ ద సబ్జెక్ట్ కంప్లీట్ చేసినటువంటి ఎనీ డిగ్రీ కంప్లీట్ చేసిన వారు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది. ఇక్కడ ఇంకో పాయింట్ గమనించొచ్చు. మాస్టర్స్ డిగ్రీ ఇన్ హిందీ విత్ ఎంఏ హిందీ గాని, ఇంగ్లీష్ గాని చేసినటువంటి క్యాండిడేట్స్ అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది. సో ఇక ఎగ్జామినేషన్ ప్రాసెస్ గమనించినట్టయితే ఒకే ఒక రిటన్ టెస్ట్ కండక్ట్ చేయడం ద్వారా మనకి ఒక సెలక్షన్ ప్రాసెస్ అయితే కంప్లీట్ చేయడం జరుగుతా ఉంది. సో ఇక్కడ 120 మార్క్స్‌కి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతా ఉంది. సో ఎవ్రీ రాంగ్ ఆన్సర్ ఇక్కడ మనకి 0.25 మార్క్స్ అయితే మనకి కట్ చేయడం జరుగుతా ఉంది. సో ఇక ఈ 120 మార్క్స్‌లో ఏ సబ్జెక్ట్స్ ఉన్నాయని గమనించినట్టయితే మనకి 5 పార్ట్స్‌గా డివైడ్ చేయడం జరిగింది. సో యూనిట్ 1 నుంచి మనకి జనరల్ ఇంగ్లీష్ సంబంధించినటువంటి క్వెషన్స్ రావడం జరుగుతా ఉంది. 15 క్వెషన్స్ ఉంటాయి. అలాగే యూనిట్ 3లో రీజనింగ్ సంబంధించినటువంటి క్వెషన్స్ 15 క్వెషన్స్ ఉంటాయి. సో అలాగే యూనిట్ 3 నుంచి క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ సంబంధించినటువంటి క్వెషన్స్ అవి కూడా 15 క్వెషన్స్ ఉంటాయి. సో ఇక యూనిట్ 4 నుంచి మనకి జనరల్ నాలెడ్జ్ సంబంధించినటువంటి క్వెషన్స్ 15 క్వెషన్స్ ఉంటాయి. సో ఓవరాల్‌గా సబ్జెక్ట్ నాలెడ్జ్ అలాగే ఇండక్టివ్ సిలబస్ అని చెప్పేసి 60 క్వెషన్స్ సంబంధించి టోటల్ 120 మార్క్స్‌కి మనకి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతా ఉంది. సో 120 మార్క్స్‌లో క్వాలిఫై అయినటువంటి క్యాండిడేట్స్‌కి మనకి ఒక మెరిట్ ఆధారంగా ఈ జాబ్స్ అయితే ఇవ్వడం జరుగుతా ఉంది. సో ఇక ఎగ్జామినేషన్ సెంటర్ గమనించినట్టయితే మన తెలంగాణ వాళ్ళకి హైదరాబాద్‌లో మనకి ఎగ్జామినేషన్ సెంటర్ ఉండేటువంటి అవకాశం. సో ఇక్కడ ఎగ్జామినేషన్ సెంటర్స్ కూడా గమనించొచ్చు. మనకి హైదరాబాద్ అయితే అవకాశం ఉంది. సో రిమైనింగ్ 11 సెంటర్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇవన్నీ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కనుక నేషనల్ వైడ్‌గా ఎగ్జామ్ అనేది కాంపిటీషన్ ఉంటుంది. అలాగే ఎగ్జామ్స్ కూడా కండక్ట్ చేయడం జరుగుతా ఉంది. సో ఇక అప్లికేషన్ ఫీ వివరాలు గమనించినట్టయితే సో అప్లికేషన్ ఫీ కొంచెం ఎక్కువనే ఉందని చెప్పొచ్చు. జనరల్ అలాగే ఈడబ్ల్యూఎస్, ఓబీసీ క్యాండిడేట్స్‌కి వచ్చేసి మనకి టోటల్ 1500 రూపీస్ ఉంది. అలాగే ఎస్సీ, ఎస్టీ రిమైనింగ్ ఫిజికల్ డిసేబుల్డ్ క్యాండిడేట్స్ కావచ్చు 500 రూపీస్ అయితే మనకి అప్లికేషన్ ఫీ ఉంది. ఆన్‌లైన్‌లోనే మన అప్లికేషన్ అనేది సబ్మిట్ చేయాలి. ఆన్‌లైన్‌లోనే పేమెంట్ చేయాల్సి ఉంటుంది గనక మళ్ళీ ఆన్‌లైన్‌లోనే రిటర్న్ ఎగ్జామ్ కూడా కండక్ట్ చేయడం జరుగుతా ఉంది. సో ఇది ఫ్రెండ్స్ మనకి కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ సంబంధించినటువంటి ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. So thank you for watching this video.